హారర్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓటీటీలో చిత్రాలకు డిమాండ్ ఎక్కువ. హారర్ క్రైమ్ డ్రామాలు వచ్చాయంటే ఓటీటీ ప్రియులకు పండగే. ప్రతి వారం ఓటీటీలో సరికొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అలా ఈ వారం ఓటీటీలో ఒక కొత్త సినిమా రాబోతుంది. అది కూడా హారర్ థ్రిల్లర్, పైగా మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ మూవీ. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే మా మూవీ. ఇటీవల హిందీలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది, ఈ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ మూవీ కథ విషయానికి వస్తే, సింగిల్ మదర్ గా కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తున్న మహిళ తన కూతురిని దయ్యం బారు నుంచి ఎలా కాపాడిందనేదే మా మూవీ యొక్క కథ. హారర్ థ్రిల్లర్ కు మైథలాజికల్ టచ్ ఇచ్చాడు. అన్ని కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ అంబిక పాత్రలో కనిపించింది. ఆమె భర్త శుభంకర్ మరణించడం తర్వాత ఆమె జీవితం మొత్తం మారిపోతుంది. అతడి ఆసక్త సంబంధ విషయాలు సెటిల్ చేసుకునేందుకు తన చిన్న కూతురు శ్వేతతో కలిసి చంద్రపూర్ అనే ఊరికి వెళ్తుంది. ఆ ఊర్లలో యువకులు అదృశ్యం వంటి సంఘటనలతో గందరగోళంగా ఉంటుంది. చాలా ఏళ్లుగా ఊరి జనాలు అదృశ్య శక్తి గ్రామస్తులను భయపడుతున్నట్టు కథలున్నాయి. ఊర్లో జరిగే సంఘటన గురించి అంబికకు తెలుస్తుంది. దీంతో తన కూతురి కోసం ఆ ఊరిని వదిలి వెళ్లిపోవాలని అనుకుంటుంది. కానీ అప్పటికే శ్వేతను దయ్యం ఆవహిస్తుంది. దాంతో ఊరు నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు వస్తాయి. శ్వేత పూర్తిగా ఆత్మకు లొంగిపోతుంది. ఈ క్రమంలో తన కూతురిని కాపాడుకునేందుకు అంబిక ఏం చేసిందనేదే మిగతా కథ. తన కూతురితో పాటు ఊరిలో అదృశ్యమైన మిగతా యువకులను అంబిక ఎలా కాపాడింది, ఈ క్రమంలో అంబిక దైవం సహాయం ఎలా తీసుకుంది, ఆ దయ్యాన్ని ఎలా ఎదుర్కొనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ మూవీ పేరు వచ్చేసి మా